హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి రెసిపీలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇవాళ నేను మీకు మిక్స్డ్ వెజ్ దాల్ కిచిడి చూపించబోతున్నానండి. దానికోసం స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ అనేది పెట్టుకుని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది పోసాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర ఈచ్ 1 టీ స్పూన్ చొప్పున వేసాను. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి 2 రెమ్మల కరివేపాకు వేసి లైట్గా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని వీలైనంత సన్నగా ముక్కలుగా తరిగి ఆ ముక్కల్ని కూడా వేసుకున్నానండి. ఉల్లిపాయలు లైట్గా మగ్గుతున్నప్పుడు మీరు తినాలనుకుంటున్న స్పైసీనెస్ని బట్టి గ్రీన్ చిల్లీస్ అనేది తీసుకోండి. ఇక్కడ నేనైతే ఒక 7 పచ్చిమిర్చిని పొడుగ్గా చిలుకలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ క్యారెట్ని పైన తోలు పీల్ చేసేసి ఇలా పొడుగ్గా కట్ చేసి వేసేసుకున్నాను. ఒక పెద్ద సైజ్ పొటాటోని పైన చెక్కు తీసేసి ఇలా క్యూబ్స్లా కట్ చేసుకుని వేసుకున్నాను. ఒక 5 ఫ్రెంచ్ బీన్స్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకుని వాటిని కూడా వేసేసుకున్నాను. ఒక పెద్ద సైజ్ పండినటువంటి టొమాటోని ఇలా ముక్కలుగా రఫ్గా చాప్ చేసుకుని వేసేసుకున్నాను. ఈ ముక్కలన్నీ బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గ్రీన్ పీస్ అనేది వేసానండి. మీ దగ్గర ఫ్రెష్ గ్రీన్ పీస్ లేకపోతే ఫ్రోజన్ గ్రీన్ పీస్ అయినా యూస్ చేసుకోవచ్చు ఈ రెసిపీ ప్రిపరేషన్లో. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది వేసేసి ముక్కలన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. ఈలోపు ఒక బౌల్లోకి ఒక స్మాల్ టీ గ్లాస్ తీసుకోండి. ఆ గ్లాస్లోకి ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ పెసలు, అంటే ముడి పెసలు ఉంటాయి కదా, గ్రీన్ గ్రామ్, అది ఒక హాఫ్ టీ గ్లాస్ ఆఫ్ పెసరపప్పు, ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ కందిపప్పు, హాఫ్ గ్లాస్ ఆఫ్ పచ్చిశనగపప్పు, 1 ఫుల్ గ్లాస్ ఆఫ్ బియ్యం. సో ఈ 5 ఇంగ్రీడియంట్స్ కూడా తీసుకుని ఆ గిన్నెలోకి సరిపడినన్ని వాటర్ అనేది పోసి 2 టైమ్స్ బాగా వాష్ చేసుకుని ఎక్సెస్ వాటర్ మొత్తం ఉంపేసి ఈ రిమైనింగ్ దాల్స్ అన్నీ కూడా ఇప్పుడు ప్రెషర్ కుక్కర్కి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అదే గ్లాస్తో 9 ఫుల్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది తీసుకున్నానండి. ఒకసారి బాగా కలుపుకోండి. అడుగు నుంచి ప్రెషర్ కుక్కర్ లిడ్ అనేది పెట్టేసి విజిల్ పెట్టుకుని ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని 5 to 6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. సో 5 to 6 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ కుక్కర్ విజిల్ నుంచి మనకి ప్రెషర్ మొత్తం రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేసి లిడ్ అనేది ఓపెన్ చేసి చూస్తే మనకి ఈ దాల్ కిచిడి అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది, పర్ఫెక్ట్ టెక్స్చర్తో. సో ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసుకుని రెసిపీ అనేది ఎంజాయ్ చేయటమే. ఈ రెసిపీ అనేది మనకి బ్రేక్ఫాస్ట్గా చాలా చాలా బాగుంటుందండి. అలాగే మీరు ఎప్పుడైనా లేజీగా మీరు ఏమైనా రెసిపీ ఎక్కువగా ప్రిపేర్ చేయలేము అని అనుకుంటే లంచ్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చాలా చాలా హెల్దీ, చాలా ప్రోటీన్ ఓరియంటెడ్ రెసిపీ. తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మర్చిపోకుండా మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో ఇది మనం వేడిగా తీసుకుంటేనే కొంచెం బాగుంటుందంటే, ఎందుకంటే చల్లారిపోయే కొద్దీ మనకి పప్పు అనేది కొంచెం దగ్గర పడుతూ ఉంటుంది కదా. సో థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్.